రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఢిల్లీలో గాలి కాలుష్యంపై ప్రభుత్వ చర్యలు మరింత వేగవంతం చేసింది. ఇండియా గేట్ పరిసర ప్రాంతంలో రోడ్లపై యాంటీ స్మాగ్ గన్లు ఉపయోగించి అధికారులు నీటిని పిచికారీ చేస్తున్నారు. ధూళి ఎగిరిపోకుండా నియంత్రించడం లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతమంతా గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ దశ 4 ను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ చర్యల ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ ఢిల్లీ విమానాశ్రయం పైన కూడా ప్రభావం చూపడంతో ఉదయం నుంచి పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని విమానయాన అధికారులు తెలిపారు. దీంతో ప్రధాని మోడీ జోర్డాన్ అలాగే ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన ఆలస్యమైనట్టు తెలుస్తుంది. ఢిల్లీలో గాలి కాలుష్యంపై ప్రభుత్వ చర్యలు మరింత వేగవంతం చేసింది. ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై యాంటీ స్మాగ్ గన్లు ఉపయోగించి అధికారులు నీటిని పిచికారీ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాలుష్యం బారినప్పటికీ కాలుష్యం మాత్రం అది అందుబాటులోకి రావు పరిస్థితి. మరి కాలుష్యాన్ని నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎంతో సూచిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అంటే రోజుకి జనాభా కావచ్చు, అన్నీ వేరే ట్రాఫిక్ కావచ్చు, అంతా కూడా మొత్తం ఢిల్లీలో కాలుష్యం అయితే విపరీతంగా ఉన్న పరిస్థితి. మరి దానికోసం అక్కడ కాలుష్యంతో ఆరుబయటలో ఆటలాడుతున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చలికాలంలో ఈ ఢిల్లీలో వాయు నాణ్యత అంటే గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది. ఇప్పటికే కట్టెలు కూడా చేయాలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరి గత 2 రోజులుగా చూస్తూనే ఉన్నాం మనం. ఢిల్లీ గురించినటువంటి కథనాలు కావచ్చు, కాలుష్యం విషయాలు కావచ్చు, చాలా వరకు కూడా కాలుష్య బారిన పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారికి ఇప్పటికైతే ప్రభుత్వం ఈ విషయంలో దేశ రాజధాని మొత్తం కూడా కాలుష్యం కమ్మేసింది. దీనిపైన చర్యలు తీసుకోవాలంటే కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఈ ఢిల్లీని ఇప్పటికే 500 చేరింది గాలి నాణ్యత కూడా మొత్తంగా ఇప్పుడు కంట్రోల్ తీసుకురావాలన్న రైట్, థ్యాంక్ యూ మహేందర్.